కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం పలు కీలక బిల్లులకు మంత్రి మండలి ఆమోదం. దేశ ప్రజలంతా జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కోవింద్ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించిందన్న లక్ష్మణ్. తినబోయే ముందు రుచులెందుకని కామెంట్. 3 నెలలకోసారి ఎన్నికలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని వెల్లడి. పోలవరం రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుంది. కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్న చంద్రబాబు. తమ హయాంలో 72% పనులు పూర్తయ్యాయని వెల్లడి. గత ప్రభుత్వంలో 15 నెలలు ఎలాంటి నిర్మాణ పనులు చేయలేదన్న సీఎం. తెలంగాణ సర్కారుపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్. అప్పుల విషయంలో తప్పుదో పట్టించారని ఆరోపణలు. ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నట్టుగా వెల్లడి. అన్నమయ్య జిల్లాలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. రవాణా మంత్రి ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం. రాయచోటిలో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల తొలగింపు. భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జిల్లా కలెక్టర్ తనిఖీ. కొత్త మెనూ ప్రకారం ఆహారం పెట్టకపోవడంపై ఆగ్రహం. కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్. ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు. గుంటూరులో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం. విజయవాడ బస్టాండ్ లో కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక. అమ్మాయిని పేరెంట్స్ కి అప్పగించిన కృష్ణలంక పోలీసులు. అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో పోలీసుల సోదాలు. చెయ్యేరులో ఒకరు అరెస్ట్. 6 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. మరికొందరు కూలీలు పరార్. జగిత్యాల జిల్లా స్తంభంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బైకు. యువకుడికి గాయాలు. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన బైకు. కృష్ణా జిల్లా కాటూరులో బంగారం దోపిడీ కేసులో చోర్ అరెస్ట్. నిందితుడి నుంచి 90 గ్రాముల గోల్డ్ స్వాధీనం.